పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారగానే కొత్త ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో వందే మాతరం గేయాన్ని అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడం, అలాగే ప్రార్థనా మందిరాలలో లౌడ్ స్పీకర్ల సౌండ్ ని 65 డెసిబెల్స్ కు మించకుండా పాటించాలని, అలా పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేయడం, నేడు 2024లో పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య విద్యార్థి అత్యాచార సంఘటనకు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ అత్యాచార సంఘటనకు సంబంధించి తదుపరి దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 ఐపీఎస్ అధికారులను గుర్తించి ప్రభుత్వం సస్పెండ్ చేయడం దేశంలో సంచలనం సృష్టించింది. ఇందులో కోల్కతా కమిషనర్ ఆఫ్ పోలీస్ వినీత్ గోయల్ ఉండడం విశేషం. అలాగే మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. దీంతో పశ్చిమ బెంగాల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి బీజేపీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మమతా బెనర్జీ హయాంలో జరిగిన పలు అక్రమాలపై కఠిన చర్యలకు పూనుకున్నట్లు అయింది. అదేవిధంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య కంచె నిర్మాణానికి చర్యలు చేపట్టడం కూడా దేశంలో పలువురిని ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుంచి భారీ స్థాయిలో అటు పాకిస్తాన్, ఇతర దేశాల ఇస్లామిక్ ఉగ్రవాదులు బంగ్లాదేశీయుల పేరుతో భారతదేశంలోకి చొరబడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సువిశాలమైన ప్రాంతంలో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య కంచె నిర్మాణం పూర్తయినా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కారణంగా సుమారుగా 600 కిలోమీటర్లకు పైగా కంచె నిర్మాణం పెండింగ్లో ఉంది. ఇందుకు భూసేకరణే ప్రధాన సమస్యగా నిలబడింది. ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వం భూసేకరణ చేయడానికి ఇష్టపడలేదు. భూసేకరణ అంశం రాష్ట్ర పరిధిలో ఉన్నందున ఈ కంచె నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే సువేందు అధికారి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కంచె నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అనుగుణంగా భూమిని అప్పగించేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఇది చాలా అభినందనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.